రావణపల్లి దగ్గర ఉన్న ఈ కాలేజీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ మొత్తంలో గవర్నమెంట్ సెక్టార్ కింద రన్ చేయడానికి నిర్ణయించబడిన హాస్పిటల్. దీన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి కూడా చూశారు, ఏదో పీవీపీలకు నెడతా ఉన్నారు, ఇవన్నీ చూశారు. కానీ ప్రభుత్వం పల్నాడు ముఖ్యంగా ఈ గురజాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారికి ఉన్న అనుబంధంతో ఈ కాలేజీలో మనం గవర్నమెంట్ తీసుకొస్తాం. దీని మొన్న అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని తెలిసి ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఈ వర్క్స్ కూడా స్పీడప్ చేయాలని దీంట్లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవ్ గౌర్ గారు, మెడికల్ హెల్త్ అండ్ మేడం గారు, జిల్లా కలెక్టర్ శుక్లా గారు 1 వీక్ బ్యాక్ విజిట్ చేసి పదంలో పురోగతిని ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటిలోపు దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళారు. మరలా ఈరోజు కలెక్టర్ గారు మేము కూడా రావడం జరిగింది. సో దీన్ని ఏప్రిల్ 15కి ఓపీ స్టార్ట్ చేయాలి, మే 15కి మొత్తం అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయి కాలేజ్ కూడా స్టార్ట్ చేయాలని దీంట్లో కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో దీనిలో భాగంగా రేపు ఏప్రిల్ 7వ తారీఖున ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొట్టిపాటి రవి గారు, ఎంపీ గారు రావు కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే గారు నేను, మేడం కలెక్టర్ గారు శుక్లా గారు అండ్ హెల్త్ ఆఫీసర్స్ మరలా వస్తున్నాం ఈ కాలేజ్. మరలా వచ్చి ఆ రోజు ఎవరైతే మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ ఉన్నారో దీనికి సంబంధించి వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని విత్ ఇన్ ద టైం మే 15కి మొత్తం కంప్లీట్ చేసే దాంట్లో వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా చేయబోతున్నారు, ఆ టైం బౌండరీ కూడా పెట్టుకొని దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు మేడం గారి దృష్టి కూడా తెచ్చారు. కొంత ఫర్నిచర్ కానీ ఇంటింటి కూడా కొంత ఇచ్చారు, కొంత ఇవ్వాలి. సో ఏది ఏమైనా ఆ ఏప్రిల్ 7వ తారీఖున దీన్ని కంప్లీట్గా ఒక పిక్చర్ తీసుకురాబోతున్నాం. సో దీన్ని కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఇది ఒక గురజాల నియోజకవర్గానికో ఇక్కడే కాదు, గురజాల, మాచర్ల, పిన్నకొండ, పెదకొరపాడు, సో ఈ పక్క దాదాపు 20-25 లక్షల మంది జనాభాకి ఒక సెంటర్ పాయింట్గా హెల్త్ ఇష్యూస్లో మనకి ఈరోజు చిన్న ఇష్యూ జరిగితే గుంటూరు వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇలాంటి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కాలేజీని త్వరగా పూర్తి చేసే దాంట్లో ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. కలెక్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, మేయం గారు, అందరూ ఉద్దేశం ఒకటి, దీన్ని వెంటనే ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా చేయాలనేదే ఈ ప్రభుత్వం సంకల్పం. దానిలో భాగంగానే మరి విజిట్ చేస్తూ ఉన్నాం, కంప్లీట్ చేయాలని దీన్ని కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తారు, అవన్నీ మేము ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. అమరావతి విషయంలో ముఖ్యమంత్రి గారు ఏ విధమైన ఉపసంకల్పంతో వెళ్తా ఉన్నారు, ఇక్కడ కూడా ఈ మెడికల్ కాలేజీ విషయంలో కూడా మేము అదే సంకల్పంతో వెళ్తా ఉన్నాం. ప్రీవియస్ గవర్నమెంట్లో ఎన్నికలకు ముందు మేము 80% పూర్తి చేసాం, 90% పూర్తి చేసామని ఇచ్చారు. కానీ 28% మాత్రమే ఆ గవర్నమెంట్లో పూర్తయింది 5 ఏళ్ళు. సో ఇప్పుడు దాదాపు 80% కంప్లీట్ అయింది. ఈ 1.5 మంత్లో దాన్ని 100% కంప్లీట్ చేసి అందుబాటులో తీసుకొస్తాం పబ్లిక్కి. ఇది ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. దీనిలో భాగంగా మరి కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడాం, వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. ఈరోజు షార్ట్ టైంలోనే మరలా కలెక్టర్ గారు కూడా మరలా వచ్చి మరలా పనులు పరిశీలించి కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా రావడం జరిగింది. సో చాలా సంతోషం, ఎందుకంటే 32 సంవత్సరాల ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఈ నియోజకవర్గంతో నాకున్న అనుబంధం కానీ, నాకు ముఖ్యమంత్రి గారితో ఉన్న అనుబంధం కానీ, ఇది మాకు ఒక ఎస్టేట్ వరం లాంటిది. అందుకని గురజాల నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ హెల్త్ మినిస్టర్ సచికుమార్ గారికి, హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారికి, మేడం
కొత్తగా సుబ్బల గారు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మిగతా అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వర్క్ కంప్లీట్ అయ్యే దాంట్లో అందరి పాత్ర ఉంది, ఇంకా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరి సహకారం తీసుకుంటాం, అందరి సహకారంతో కంప్లీట్ చేస్తాం. దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అధికారులకి, కాంట్రాక్టర్లు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పనులు వేగవంతంగా తయారు చేసి ఈ టైం బౌండరీలో మొత్తం మే 10 కంప్లీట్ చేయాలని చెప్పి కాలేజ్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలంటే 100 మెడికల్ సీట్ శాంక్షన్ కి ప్రపోజల్ సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లోనే మనం ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ అన్ని ఈ రోజు చూసాము. దీంట్లో మన మెడికల్ కాలేజ్ సంబంధించి వర్క్స్ 60% పైన కంప్లీట్ అయిపోయినాయి. అంటే మన హాస్టల్ సంబంధించి, క్లాస్ రూమ్ సంబంధించి, ఇంకా వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ ఏమేమి కావాలి, కాలేజ్ సంబంధించి 60% పైన వర్క్స్ MSIDC నుంచి కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి వర్క్స్ 80% పైన కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మరియు సర్వీసెస్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. సో హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 15th ఏప్రిల్ కి ఓపీ డ్రై రన్ కి రెడీ చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటికి ఇక్కడ ప్రొఫెసర్స్ అలాట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ప్రొఫెసర్స్ అలాట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. ప్రిన్సిపల్, సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్, స్టాఫ్, నర్సెస్ ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు లాస్ట్ 10 days నుంచి. దీంతో పాటు ల్యాబ్ సంబంధించి అసిస్టెంట్స్, టెక్నీషియన్స్ అన్నిటికీ మోర్ దెన్ 150 పోస్ట్ కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2 days బ్యాక్. సో 15th ఏప్రిల్ కన్నా రిక్రూట్మెంట్ అన్ని పూర్తి చేసి ఇది ఓపీ డ్రై రన్ కి స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. దీంతో పాటు 15th మే కల్లా ఈ స్ట్రక్చర్స్ లాస్ట్ లెగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఏం పెండింగ్ ఉన్నాయి, కనీసం ఫస్ట్ ఇయర్ కి క్లాసెస్ కోసం అంటే 2 క్లాస్ రూమ్స్ కనీసం వాళ్ళకి కావాలి కాబట్టి హాస్టల్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో దానికి కూడా రెడీ చేయాలి. 15th మే కల్లా MSIDC కి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్విప్మెంట్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఓటీ సంబంధించి రిక్వైర్మెంట్స్ కావచ్చు, అన్ని ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. ముఖ్యంగా మన పల్నాడు జిల్లాకి ఇది పెద్ద బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు మాచర్ల, గురసాల, వినుకొండ దగ్గర ప్రకాశం వాళ్ళు కూడా అందరూ GGH గుంటూరుకి వెళ్తున్నారు. అది మనకి దూరం కాబట్టి పిడుగురాలలో మనకి ఇది రావడం ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళకి ఇక్కడ రావడానికి బస్ ఫెసిలిటీ కూడా స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బస్సెస్ ఇక్కడ ఆపడం, దూరం ప్రాంతాల నుంచి, మాచర్ల నుంచి కూడా, ఈవెన్ వినుకొండ వైపు నుంచి కూడా సర్వీసెస్ ఇక్కడికి స్పెషల్ గా రన్ చేస్తాము. దాంతో పాటు ఇక్కడ 2 బస్ స్టాప్స్ కూడా కాలేజ్ బయటే పెట్టడం జరుగుతుంది. హైవే నుంచి కూడా డైరెక్ట్ యాక్సెసిబిలిటీకి పర్మిషన్ వచ్చింది కాబట్టి అది కూడా పెట్టడం జరుగుతుంది. పూర్తిగా ఇది 15th మే కల్లా కనీసం ఓపీ సర్వీసెస్, ఐపీ మినిమం గా, గైనకాలజీ కనీసం అండ్ మెడికల్ కాలేజ్ కి ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాము. దాని ప్రకారం టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వచ్చే 2-3 నెలల్లో కంప్లీట్ 100% కూడా ప్లాన్ చేస్తున్నాం.